వెల్కమ్ టు టీవీ. ప్రజాహిత యాత్ర వేములవాడ నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. ఇక్కడ మనతో పాటు బీజేపీ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మనతోటి ఉన్నారు. ప్రజాహిత యాత్ర ఎలా కొనసాగుతుంది, ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అన్న నమస్తే. ప్రజాహిత యాత్ర మొత్తానికి ఎలా కొనసాగుతుంది, ప్రజల నుండి ఎటువంటి పార్టీకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇవాళ పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు చేపడుతున్న ప్రజాహిత యాత్ర మొదటి రోజే ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రజల్లో స్పందన కనిపిస్తున్నది. ఎప్పుడెప్పుడా అని చెప్పి ప్రజలు మరి సంజయ్ గారి గురించి వెయిట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రావాలి, మమ్మల్ని ఒకసారి కలిసిపోవాలన్నది వాళ్ళ దాంట్లోని ఒక తపన, ఒక ఏమంటారు అది ఎంతూజియాజం, మంచి స్పిరిట్ కనిపిస్తున్నది. అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా బయటకు వచ్చి కలుస్తూ ఉన్నారు. మనము వీధులలో కూడా అందరినీ నడుచుకుంటూ పోయి కలుస్తుంటే కూడా అందరు ఏ విధంగానైతే వచ్చి తనతోని మాట్లాడుతున్నారో, ఏ విధంగానైతే రాబోయే కాలంలో బండి సంజయ్ కుమార్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి తద్వారా కేంద్రంలో మూడోసారి రికార్డు స్థాయి మనందరి ప్రియతమ నాయకులు మరి భారత ప్రధానమంత్రి పెద్దలు నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి కూడా ప్రజల్లో ఒక ఉత్సాహం కనబడుతున్నది. అట్లా ఓకే, గతంలో చూసుకున్నట్టే ఎమ్మెల్యే స్థానం 3 నుంచి 8కి 23 ఓటు శాతంతో బీజేపీ పదిలంగా ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అనేది ఎందుకు రాలేదు? అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. అది ఎవరి లోపం అంటారు? ప్రభుత్వము గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈవెన్ కాంగ్రెస్ లీడర్లు కూడా మరి ప్రైవేట్గా ఒప్పుకుంటారు, పెద్ద ఉద్యమం చేయలేకపోయినారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, పార్టీలు ఉన్న సమస్యలు కావచ్చు, అభ్యర్థుల విషయంలో కావచ్చు. కానీ ఏదైనా సమస్యల పట్ల ప్రభుత్వము ప్రజల పక్షాన పోరాడిందంటే భారతీయ జనతా పార్టీ. అప్పుడు సంజయ్ అన్న గారి నాయకత్వంలో, ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పోరాడినారు. ఒక గ్రౌండ్ తయారైంది. ఈ ప్రభుత్వాన్ని మనం మార్చాలన్నది ఒక గ్రౌండ్ తయారైంది. కానీ ఆ ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేయలేకపోయినాం అన్నది వాస్తవం. అది అంటే కీలక సమయంలో అధ్యక్ష మార్పు ఎందుకు జరిగిందంటారు సార్? నేను అంత పెద్దోని కాదన్నా. ఎందుకంటే కీలక సమయంలో ఎందుకు మార్చిండ్రు ఏంది అనేది పక్కకు పెడితే, ఒకటైతే బలంగా ప్రజల్లో ఒకటి పోయింది ఏంటంటే బండి సంజయ్ అన్న గారిని మార్చే అవసరం లేకుండే ఒకటి. ఎందుకంటే అప్పుడు నేను ఎవరి పక్షాన మాట్లాడతలేను. నేను ప్రజల్లో ఉన్న అభిప్రాయము, నేను హుస్నాబాద్లో పోటీ చేసిన ప్రచార పర్వంలో భాగంగా అనేక మార్లు ఈ ప్రశ్నకు మేము జవాబు ఇవ్వలేకపోయినాము. ఏది ఉన్నా అది పార్టీ యొక్క అంతర్గత వ్యవహారము, ఆర్గనైజేషనల్ మ్యాటర్. అది మరి ఎందుకు మార్చినారు, ఏం మార్చకుండా దాని ప్రభావం మాత్రము భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు పర్సంటేజ్ మీద పడ్డది. అది డెఫినెట్గా ఎఫెక్ట్ అయింది. అది దాంట్లో గతంలో 4 పార్లమెంటరీ స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే అప్పుడేమో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడేమో కాంగ్రెస్ వచ్చింది. కేంద్రంలో అసలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుగా ధీటుగా ఏదైనా పార్టీ ఉందా అండి? కేవలము ఊరికే ఎవరో లేరని కాదు, తన పనితీరుతోని వాళ్ళందరినీ అధిగమించారు. తను ఆపోజిషన్ కూడా వాళ్ళ యొక్క పనితీరుతోనే వాళ్ళు వెనుకకు పడిపోయారు. వాళ్ళు ఖచ్చితంగా దేశం మొత్తము ఒక వాతావరణం నెలకొన్నది. ఖచ్చితంగా మోడీ గారిని గెలిపించుకోవాలి అంటే రాష్ట్రంలో కూడా 17 సీట్లు వస్తాయని చెప్పి నమ్మకం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా కాదు, ఒక సామాన్యుని ఓటర్లాగా కూడా నాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది. ఓకే, అంటే ఇండియా కూటమి చూసుకున్నట్టయితే మమతా బెనర్జీ గారు బయటకు వచ్చేసారు, నితీష్ కుమార్ కూడా బయటకు వచ్చారు. ఇండియా కూటమి అసలు నెగ్గుతుందా? నెగ్గేటట్టుంటే ఎందుకు వదిలిపెడతారండి? నెగ్గేటట్టు లేదనే కదా వాళ్ళందరూ బయటకు వచ్చిండ్రు. వాళ్ళందరూ ఇప్పుడు అందరికి పెద్ద దిక్కు ఎవరు? కాంగ్రెస్ పార్టీయే బలంగా లేదు అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని ఏదో చేసి వీళ్ళకి ఎక్కువ సీట్లు తీసుకొని ఏదో ఒక ప్లాన్లో పోయినరు. కానీ రాహుల్ గాంధీ గారి న్యాయ జోడో యాత్ర కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటలేరు. ఆ ఇండియా కూటమి కూడా రిసీవ్ చేసుకుంటలేరు అంటే వాళ్ళు కూటమిలోనే లేనప్పుడు ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? కూటమిలు ఉంటే రిసీవ్ చేసుకుంటారు. కూటమిలో లేరు కదా, వెళ్ళిపోతున్నారు కదా, అందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? సో అంటే మొత్తానికి ఇప్పుడు టోటల్గా ఎన్ని సీట్లు గెలవబోతున్నారు అంటే ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఏ దేశాన్ని అయినా, ఏ రాష్ట్రమైనా ఒక సుస్థిర ప్రభుత్వము, ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా, పెట్టుబడులకు అనుకూలంగా ప్రభుత్వాలు పారదర్శకంగా, మరి కరప్షన్ లేకుండా అట్లాంటి ప్రభుత్వాలు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు.
కానీ కొన్నిసార్లు గెలిచినాక ప్రభుత్వాలు వాళ్ళు చెప్పిన మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. కానీ నరేంద్ర మోడీ గారిది మీరు చూడండి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తను చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నారు. ప్రజలకు ఒకటి ఏం కలిపించిందంటే ఒక నమ్మకం కలిపించిండ్రు. ఒక కుటుంబానికి పెద్ద మనిషిలాగా ఆ ఇల్లును సంసారాన్ని చక్కబెట్టే విధంగా తను నడుపుతున్నారు. ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో ఎవరికి ఓటేసినా ఎక్కడ ఎవరికి ఏ ఫలితాలు వచ్చినా కూడా కేంద్రంలో మాత్రం మోడీ గారు రావాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండాలి ఇంకొక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ అనేది ఒక బలంగా ఉన్నది అభిప్రాయం ప్రజల్లో. గతంలో అంటే 303 నుండి ఇప్పుడు 350 బండి సంజయ్ గారు ఇందాక చెప్పారు 400 మ్యాజిక్ ఫిగర్ కూడా రావచ్చు అని అంటున్నారు. అవకాశాలు ఉన్నాయంటారు? బండి సంజయ్ అన్న గారు చెప్పినాక దానికి ఏ మాట కా మాట ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి నేను చెప్పే అంత నాకు లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర రాష్ట్రాలలో ఏమున్నదో పరిస్థితి మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీడియాలో వచ్చే వార్తలు కానీ లేకపోతే సర్వే సంస్థలు చేస్తున్న ఒక సర్వే రిపోర్ట్లు కానీ ఫోర్కాస్ట్ కానీ ఖచ్చితంగా 400 దాటుతారనేది ఒకటి ఫ్లోర్ ఆఫ్ ద లోక్సభలో ఖర్గే గారే నోరు జారింది కదా, మీకు 400-450 వస్తాయి అని తనే అన్నాడు కదా. సో అదొక వాతావరణం ఉన్నది, ఖచ్చితంగా వస్తాయని నమ్మకం ఉన్నది అందరికీ.